CMD న్యూస్ నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శనివారం నుండి ప్రారంభం కానున్న IPL క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆత్మకూరు సిఐ గంగాధర్ తెలిపారు. జిల్లా ఎస్పీ మరియు ఆత్మకూరు DSP ఆదేశాలతో IPL క్రికెట్ మ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు, ఆత్మకూరు, అనంతసాగరం, సోమశిల మండల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకి పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం. ఈ రేపటి నుంచి జరగనున్న IPL 2020 మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్లని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము, తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము, అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఎటన్నా పారిపోవడము, ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు. కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ IPS గారు, అట్లానే మా వేణుగోపాల్ DSP గారు, ఆత్మకూరు DSP గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి ఫామ్ చేశాము. మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో, కఫేలు ఉంటాయో, అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల, లాడ్జిలు కానీ, తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో కానీ, ఎక్కడైనా సరే ఎవడైనా ఒక 10 మంది గుమికూడి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏటిలో కూడా బెట్టింగ్లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా యువతులు కానీ చాలామంది ఈ మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు. ఈ బెట్టింగ్లో డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకునే దాకా తెచ్చుకోకుండా క్రికెట్గా ఆస్వాదించి ఈ సమ్మర్ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము. మాకు సమాచారం వచ్చినా, మా టీము పట్టుకున్నా ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్లే కేసులు, ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మరు కదా బయట అక్కడ ఆడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అని బయటకు వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి, వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా, బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా, దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తూ మీ ATMలో మీ మనీ, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది, మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుతున్నాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.